సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఇప్పటివరకు ఏ రాష్ట్ర పోలీసులు చేయని సాహసాన్ని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చేశారు. మొదటిసారి ఇతర రాష్ట్రానికి వెళ్లి సైబర్ నేరస్తుల భరతం పట్టారు. ఆ రాష్ట్ర పోలీసులు సహకరించకపోయినా 2 వారాల పాటు మకాం వేసి 27 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు తమ తడాకా చూపించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ సైబర్ నేరగాళ్ల అంతు చూశారు. తెలంగాణలో పలు సైబర్ నేరాలకు కారణమైన 27 మంది నేరస్తులు రాజస్థాన్లో ఉన్నారని తెలియటంతో వాళ్లని పట్టుకోవడానికి పక్కా ప్లాన్ రెడీ చేసి పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. దీనికోసం ఓ భారీ ఆపరేషన్ నిర్వహించి కరెక్ట్ టైమింగ్ తో కేటుగాళ్లందరినీ అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ముందుగా దేశవ్యాప్తంగా 2000కు పైగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుల జాబితాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు సిద్ధం చేశారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నుండి రాజస్థాన్ బయలుదేరారు. 15 రోజుల పాటు రాజస్థాన్, జైపూర్తో పాటు పలు ప్రాంతాల్లో మకాం వేశారు. రాజస్థాన్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులకు అక్కడి పోలీసులు పెద్దగా సహకరించలేదు. అయినా సరే పట్టువదలని వీరుల్లాగా నేరస్తుల భరతం పట్టారు. ఈ 27 మంది నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 2223 కేసులు, తెలంగాణలోని 189 కేసులు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పటి వరకు 11 కోట్ల వరకు కాజేయగా ఇందులో ఒక్క తెలంగాణ నుంచే 9 కోట్లు కొట్టేశారు. ఆ డబ్బును దేశంలోని అనేక అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారని, ఆ తర్వాత ఆ డబ్బునంతా క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపించారని వివరించారు. ఈ 27 మందిని అరెస్టు చేసిన తర్వాత అక్కడ పిటి వారెంట్ మధ్య కోర్టులో ప్రొడ్యూస్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక్కడ నాంపల్లి కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. All these 27 cyber criminals have been brought on transit remand and they are presently now lodged in different jails in Telangana. These 27 criminals were involved in 189 cases of Telangana and 2,223 cases in the country. And as per initial estimate, almost 11 crore transactions of cyber crimes have taken place through these 29 accounts. This is an initial figure, and as we are investigating, the amount may increase. పట్టుబడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, జిమ్ ట్రైనర్స్, హోటల్ ఓనర్స్, వంటవాళ్లు, ఇలా రకరకాల ప్రొఫెషన్స్ కి సంబంధించిన వాళ్లు ఉన్నారని, వీళ్లంతా ఓ సీక్రెట్ గ్రూప్ గా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నారని శిఖా గోయల్ వివరించారు. వీరిని వెనకుండి కొన్ని ముఠాలు నడిపించాయని, ఆ ముఠా సభ్యుల కోసం తాము గాలిస్తున్నామని తెలిపారు. Now the interesting thing is that it is not that they are unemployed people or they belong to poor strata of the society. You have people owning restaurants, you have gym trainer, you have a chef, you even have a government servant who have created these mule accounts and have knowingly and willingly given this to the cyber criminals to transact money for some commission. Through the press, we would like to tell everyone that never to give your account details or allow your accounts to be used for criminal activities, because anybody found aiding or abetting cyber crimes will be dealt very seriously, because we have a zero tolerance towards cyber crime and we want to ensure a cyber safe Telangana. జనాల నుంచి కోట్ల రూపాయలు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర పోలీసులు ధైర్యం చేయలేదు. కానీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 15 రోజుల పాటు ఎన్నో అవస్థలు పడి 27 మంది సైబర్ నేరస్తులను పట్టుకోగలిగారు. వీళ్ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి కోరారు.